ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఓం కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి చాలామందికి ఏమండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాను, నా ఉద్యోగంలో ఎదుగుదల లేదు, నా ఉద్యోగం లే ఆఫ్ల వల్ల ఊడిపోయిందండి గురుగారు, ఏం చేయాలండి, నా కొత్త ఉద్యోగం వస్తుందా రాదా అండి, ఇదొక బాధ. అలాగే కొంతమంది ఏమండి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నామండి ఎన్నో సంవత్సరాల నుంచి, అక్కడ మాకు ఎదుగుదల ఉండట్లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్లో చేస్తున్న డాక్టర్స్ మాకు టార్గెట్ 3 కోట్లని ఉంటుంది, అన్ని టెస్టులు రాయలేక మేము అక్కడ ఆత్మని చంపుకోలేక ఆ టార్గెట్ పూర్తి చేయలేక మా జాబులు పోయినాయి, మళ్ళీ కొత్త జాబ్ వస్తుందా రాదా, ఇలా అనమాట. అలాగే చాలామందికి ఏమండి పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి అవ్వలేదండి అన్నారండి. పెళ్ళి మాకు 10 ఏళ్ళైనా మాకు చాలా దగ్గరకు వచ్చి పోతున్నాయండి సంబంధాలు. తర్వాత మనకి ఈ మ్యారేజెస్ ఎక్కువ కట్నాలు అడుగుతున్నారండి, ఇట్లా రకరకాలు అడుగుతూ ఉంటారు. సో దీనికి మనకి ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అయిన తర్వాత ఏమో సంతానం పుట్టట్లేదండి. 11 ఏళ్ళు అయిందండి, ఇప్పుడు పుట్టరండి. పోనే సంతానం పుట్టిన వాళ్ళకేమో వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే మా పిల్లలు చెప్పిన మాట వింటలేదండి, మేము ఎంతో కష్టపడి డొనేషన్ ఇప్పించి ఇంజనీరింగ్లోనూ మెడిసిన్లోనూ చేర్పించాము, కానీ ఆ పిల్లలు చదవకుండా తల్లిదండ్రులు మమ్మల్ని తిట్టడాలు, అవసరమైతే కొట్టడాలు కూడా చేస్తున్నారు. ఎగ్జామ్స్ రాయమంటే కొంచెం సైకిక్గా బిహేవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలా ఇక భార్యాభర్తలు గొడవల దగ్గరికి వచ్చి, ఏమండి మా భర్త పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి అతను మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఆడ కుటుంబంలో తిరుగుతున్నాడండి. ఇవన్నీ ఎందుకు వస్తాయండి అంటే మన యొక్క పూర్వజన్మ కర్మలను బట్టి వస్తాయి. దరిద్ర దేవత మనల్ని పట్టుకుంటే వస్తాయి. అంటే మనం ఉద్యోగాలు, మంచి బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యాలు, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్న సమయాల్లో మనం ఎవరికైనా దాన ధర్మాలు చేస్తామా? చెయ్యం. అంటే 10 రూపాయలు చేసేసి నేను దానం చేసేసానండి అని చాలామంది చెప్తారు. అది మామూలు పేదవాడు కూడా చేస్తాడు, 10 రూపాయలు 100 రూపాయలు దానాలు. అవి కాదు, ప్రపోర్షనేట్గా చేయాలి, నీ తాహతకు తగ్గట్టుగా చేయాలి. అండ్ ఈ నేరో మైండెడ్నెస్ ఉండకూడదు, బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి. బ్రాడ్ అవుట్లుక్ ఉన్నప్పుడు నువ్వు చేసేటటువంటిది నీకు సక్సెస్ అవుతుందన్నమాట. అప్పుడు మాత్రమే ఈ యొక్క దరిద్ర దేవత నిన్ను కబళించదు. ఏమండి జ్యోతిష్కులు చెప్పినటువంటి రెమెడీస్ అన్నీ కూడా మేము చేసేసామండి, చాలామంది దగ్గర చూపించుకున్నాడు, వాళ్ళు ఏమైనా మీకు జాబులు ఇస్తారా, లేదా వాళ్ళు చేసేసే రెమెడీస్ ఏమైనా వాళ్ళు ఏమైనా దేవుళ్ళే మీకు ఇలాగా చేసేగానే, యజ్ఞం చేసేగానే వాళ్ళు ఏమైనా విశ్వామిత్ర మహర్షుల, వశిష్ఠ మహర్షుల ఇలాగ హోమాలు చేసేగానే మీకు సక్సెస్ అయిపోవడానికి? వాళ్ళకే దిక్కు దివాణం లేదు, మీకేం చేస్తారు? అండ్ ఏం చెప్తారు, అన్ని యజ్ఞాలతో 5వ క్లాస్ కూడా చదవలేదు ఒకడు అందులో. స్వామీజీల ముసుగులో వింటారు, 5వ క్లాసులు కూడా చదవరు వీళ్ళు. పాండిత్యం మాత్రం ఓ పెద్ద కబుర్లు చెప్తారు. యజ్ఞాలు చేసేస్తున్నాం, కోరికలతో వచ్చేస్తున్నారు టెంపుల్స్కి. యజ్ఞాలు కలియుగంలో సక్సెస్ అయిపోతాయి, అందువల్ల హోమాలు చేసేస్తే అయిపోతాయి. ఇలా మనకి చేయడం వల్ల మనకి ఈ యొక్క కర్మలు అనేటటువంటివి ఎక్కువగా పోగుపడడం వల్ల మనం, అందుకనే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నారు, లోభం ఉండకూడదన్నారు. మనం లోభాన్ని చూపించడం వల్ల, పిసినారితనాలు చూపించడం వల్ల, దాన ధర్మాలు చేయకపోవడం వల్ల సాధువులకి, అనాథలకి, తర్వాత ఈ యొక్క సాధు అనాథలు, వికలాంగులు, తర్వాత మనం పేదవారికి, వీళ్ళకి సేవ చేయకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి అక్షయ తృతీయ రోజున ఈ వస్తువు కొంటే కోటీశ్వరులు అని పెట్టారనుకోండి, 1,00,000 మంది వస్తారు. అక్షయ తృతీయ రోజున ఈ దానాలు చేయాలంటే 10 మంది కూడా చూడలేదు. అంటే మంచి చెప్తే చూడరు. మీకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, ఎంతమంది మీకు ఇవి వస్తాయి, మిమ్మల్ని ఇంతమంది అమ్మాయిలు అభిమానిస్తారు, మీ వెనక పడతారంటే చూస్తారు. సత్యం ప్రాక్టికాలిటీగా మనం చెప్తే, నేను చెప్తుంటే ఎక్కదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జ్యోతిష్యం. ఇది మీ వ్యక్తిగత జాతకాలను బట్టి చూసినప్పుడు తెలుస్తుంది, వరల్డ్ అంతా తెలుసు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కమర్షియల్ కాదు, నాన్ కమర్షియల్ అని తెలుసు. మా పేరు చెప్పి వేరే ఛానల్స్లో
నెంబర్లు ఉన్నటువంటి వాళ్ళు వేలాది రూపాయలు ఉపాసనకు కానీ, యక్షిణి సాధనకు కానీ, లేదా వేరే జాతకాలకు కానీ, లేదా రెమెడీస్కి కానీ అడిగినా మాకు సంబంధం లేదు. అదంతా కూడా ఏంటంటే టైటిల్స్తో కూడా నాకు సంబంధం లేదు. కేవలం మీకు మంచి మార్గాన్ని జగద్గురువుల్ని చూపించడం వరకు నా బాధ్యత. జగద్గురువైనటువంటి వివేకానందుడు, జగద్గురువైనటువంటి రామకృష్ణ పరమహంస యోగానందుల వారు, ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయనే ఆనందమూర్తి గారు, రమణ మహర్షి, ఆ తర్వాత ఆదిశంకరులు, రామానుజాచార్యులు, ఇటువంటి వాళ్ళు చెప్పినటువంటి పద్ధతుల్లో కనుక మీరు వెళ్తే డెఫినెట్గా దరిద్ర దేవత మిమ్మల్ని పట్టుకోదు. మీకు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితిని, ఈరోజు గ్రహస్థితిని మనం తీసుకున్నప్పుడు కుజ, బుధ, శని వక్రించి మీనరాశుల్లో ఉన్నారు. ఆ తర్వాత కుజుడు మనకి 19వ తేదీ ఏప్రిల్ నెలన మనకి శుక్రుడు వృషభ రాశిలోకి వెళ్తున్నాడు. కుజుడు 2/4/2026 సంవత్సరం నుంచి మనకి ఈ యొక్క మీనరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. తర్వాత మేషరాశిలోకి 11 మే 2026 సంవత్సరంలో మనకి మేషరాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి మీకు ఏమవుతుందంటే ఈ మేషరాశిలోకి వచ్చిన తర్వాత కొంచెం కష్టాలు తగ్గుతాయి. అంతవరకు కూడా ఇప్పుడు మిమ్మల్ని దరిద్ర దేవత పీడిస్తుంది అన్ని రాశుల వారిని. దీని నుంచి మనం తప్పించుకోవాలంటే ఏమంటే రెమెడీస్ చెప్పండి గురువుగారు అని చాలామంది అడుగుతారు. అంటే నువ్వు కూర్చొని నువ్వు పసుపు కుంకాలు వేసేసి, దీపాలు పెట్టేసి, అగరబత్తులు పెట్టేసి నేను సాధన చేసేస్తున్నా, నేను ఉపాసన చేసేస్తున్నా అంటారు చాలామంది. చూడండి గురువులు కూడా మేము సాధనలో ఉన్నాం, హోమాలు చేస్తున్నాం, పూజలు. ప్రతి అమ్మమ్మ చేస్తుంది, ఇంట్లో ఉన్న ప్రతి ముసలమ్మ దీపం వెలిగిస్తుంది, కుంకుమ వేస్తుంది, పసుపు వేస్తుంది, అగరబత్తి వేస్తుంది. కాబట్టి మనం ఏదో స్పెషల్గా సాధన చేసేయడానికి ఏదో దేవతల కిందకి భూమి మీదకి దిగొచ్చేసి మీకు ఏదో స్పెషల్ వరాలు ఏమి ఇచ్చేది. కాబట్టి ఈ మానేసేయండి. ఎప్పుడైతే ఆర్భాటాలకు తక్కువగా ఉంటారో అప్పుడే మీకు దరిద్ర దేవత వదిలేస్తుంది అనమాట. కాబట్టి ఈ దరిద్ర దేవతనికి నీట్నెస్ ఉండాలి. నీట్నెస్ అంటే ఇళ్ళు నీట్నెస్ ఇలా కొడతా ఉంటారు సోఫాలు అస్తమానం. ఇళ్ళు ఒకడు చెప్తున్నాడు స్నానాలు చేసేసిన తర్వాత ఇల్లు చీపురు పట్టుకొని తుడవండి అని. అంత ఇది అవసరం లేదమ్మా, స్నానాలు చేయకముందు తుడవచ్చు, తర్వాత స్నానాలు చేసేయచ్చు. మరీ చదస్తంగా వీడేదో ఇచ్చేసేటట్లు డబ్బులు, వీడేదో సమస్యలందరికీ పరిష్కారం చేసేటట్లు నాన్ సెన్స్ బోధించొద్దు. బీ వెరీ ప్రాక్టికల్. సో అలా మీ మనసుల్లో ఉన్నటువంటి కుళ్ళు, కపటం, కల్మషాలు ఇవన్నీ కూడా తీసేసినప్పుడు తప్పకుండా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. అంతేగాని మనం ఉపాసనలు, మంత్రజపాలు, రెమెడీస్, దానాలు ఇవి చేసేస్తే మీ జాతకం మారుతుందంటే కిలోంపావు దానాలు నేనే చేయమని చెప్తున్నాను. ఏం చెప్తాం? మా పూర్వీకుల నుంచి మా పాత పంతులు గారులు చెప్పేదే నేను చెప్పాలి, మా గురువులు చెప్పేదే. కాబట్టి ఒక లారీ ఇంకో పావు లారీ దానం చేసేవాళ్ళు ఉన్నారు, జాతకాలు నిజంగా మారుతాయంటే. ఇవన్నీ కూడా ద్వాదశ రాశులను బట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. నేను చెప్పినట్టే జరుగుద్ది మీ భవిష్యత్తు, ఇంక అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట. చూద్దాం ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతుడైనటువంటి శని, తర్వాత ఈ యొక్క కుజుడు, బుధ గ్రహాల ప్రభావాల వలన శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు. బ్యాడ్ హ్యాబిట్స్కి మీరు ఒక గుడ్ బై కొట్టేస్తారు. అండ్ ఉద్యోగాలు కోల్పోయినాయండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకేమవుతాయంటే అనేకమైనటువంటి సమస్యలతో పిల్లలు మీకు తెచ్చిపెడుతూ ఉంటారు. ఆ సమస్యలు, వాళ్ళ సమస్యలు మీకు ఎక్కిచ్చేసుకొని మీ తల వరకు మీరు కూడా వాటిల్లో ఇరుక్కుపోవాల్సినటువంటి అవసరం మీకు ఎంతైనా ఏర్పడుతుంది. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క శుక్రుడు మనకి వృషభ రాశిలోకి 19 ఏప్రిల్ 2026 సంవత్సరం తర్వాత రావడం ద్వారా మనకేమవుతుందంటే అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు అనేకమైనటువంటి కష్టాలను మీకు కలిగిస్తాడు. అత్తగారులతో, భార్య తరపు బంధువులతో, ఒక స్త్రీ మూలకంగా అనేకమైనటువంటి సమస్యలు రావడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే అప్పులు అధికంగా చేయడం, విలాసవంతమైనటువంటి లైఫ్ను మీరు ఎంజాయ్ చేయడము, ఆ తర్వాత సీక్రెట్గా మీరు అనేకమైనటువంటి వ్యవహారాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క బుధుడిని కూడా మనం తీసుకున్నప్పుడు బుధుడు కూడా మనకి వృషభ రాశిలోకి 15 మే 2026 సంవత్సరం నుంచి రావడం ద్వారా
మీకేమవుతుందంటే ఈ యొక్క ఆ వాక్కు, మీ మాటల తీరు అవతల వాళ్ళకి నచ్చకుండా ఉండడం, దానివల్ల ఇతరులతో మీరు గొడవలు పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. కాబట్టి వాటిలన్నిటిని కూడా మనం ఎవరితో అయితే అనవసరంగా నెగిటివ్గా తీసుకునేటటువంటి గ్యాంగ్ ఎక్కువ ఉంటారు జనంలో. అంటే మీరు ఎంత మంచి అన్నా చెప్పండి, మన టైం బాగాలేనప్పుడు వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. అటువంటి రోగ్స్ను దగ్గరగా రానివ్వకూడదు. అటువంటి వాళ్ళని కనుక మనం దగ్గరకు రానిస్తే వాళ్ళు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. అండ్ వాళ్ళు ఎలాగో బాగుపడరు, వాళ్ళు బెలాగు. కాబట్టి అటువంటి రాస్కెల్స్ అందరూ కూడా మీకు ఎదురవడానికి, పరిచయాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది ఎప్పుడంటే ప్రత్యేకించి మీకు 15 మే 2026 సంవత్సరం తర్వాత ఖచ్చితంగా మీకు అటువంటి వ్యక్తులు వస్తారు. మీ మాటలు మీరు ఏది చెప్పినా సరే దాన్ని నెగిటివ్గా తీసుకొని మీతో గొడవలు ఇలాంటివన్నీ కూడా మీకు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా కుజుడి దగ్గరికి వచ్చేసరికి మనకి 11 మే 2026 సంవత్సరం నుంచి మీకు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థితిగతుడై స్వక్షేత్రగతుడై ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎక్కడైతే కొట్లాటలు జరుగుతున్నాయో అటువంటి కొట్లాటలన్నీ కూడా ఒక దారికి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తులారాశి వారికి అందరికీ కూడా ఉద్యోగ భంగాలు ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు పోయినాయి చాలామందికి. అలాగే ఫారెన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగాలు మళ్ళీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అండ్ ఆ ప్రయత్నాలు అనేటటువంటివి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా పిల్లల విషయాల్లో కూడా తలపోట్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. కాబట్టి అలాగే మీ బంధువుల నుంచి మీరు పెట్టుకున్నటువంటి కేసులు అవనివ్వండి, మీ తప్పు మీది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ కూడా మీకు మీ బంధువులు యొక్క తప్పిదాల వల్ల వీళ్ళందరూ కూడా కేసుల్లో పెట్టడము, తర్వాత మీరు కోర్టుల చుట్టూ మీరు తిరగడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి పరిహారాలు ఏమిటంటే మనం ఈ యొక్క తులారాశి వారికి మొట్టమొదటిగా రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మన బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీళ్లలో చేసుకోవడం, లేకపోతే చక్కగా దక్షిణాచార పద్ధతిలో చేసుకోవాలి. అదేవిధంగా మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. అలాగే శనికి ఓం శనేశ్వరాయ నమః అంటూ జపం చేసుకోండి, సరిపోతుంది. శుభమస్తు.